ఫ్యాషన్ షో అంటే చాలామందికి మిత్ ఉంటుంది అదేంటి అనేసి బ్యూటీ జస్ట్ కౌంట్ అవుతుంది. బట్ నేను అలా కాదు. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఉమెన్‌కి, ఒక అపార్చునిటీ ఇస్తుంది టు రిప్రజెంట్ హర్ సెల్ఫ్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ జర్నీ ఎలా మొదలైంది అంటే ఐ హ్యాడ్ ఎ ఇంట్రెస్ట్ లైక్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ నేను యాక్టింగ్ చేయాలి, లైక్ మోడలింగ్ చేయాలి. అండ్ ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది మోంటీ సార్ వల్ల. అండ్ అందుకే నేను చేద్దాము ఏదో ఒకటి లైఫ్లో అనేసి నేను ఇది స్టార్ట్ చేశాను. అండ్ మోంటీ ప్రొడక్షన్స్ అండ్ G7 టీమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ గురించి మీరేమనుకుంటారు? ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ కూడా. అండ్ మీ వల్లే మేము మా లైక్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మా కాన్ఫిడెన్స్ ఇవన్నీ మేము చూపించగలుగుతున్నాం. థ్యాంక్ యూ G7 అండ్ ప్రొడక్షన్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక అంటే ఏంటంటే ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు ఎలా ప్రజెంటేషన్ చేస్తారు? సో ఎలా నా కాన్ఫిడెన్స్ని నేను ఎలా విత్ మై వర్డ్స్ ఆర్ లైక్ మేబీ యాక్షన్స్, మై ఎక్స్ప్రెషన్స్ విత్ దాట్. సో అసలు ఫస్ట్ ర్యాంప్ వాక్ చేయడానికి ముందు చాలా నెర్వస్గా ఉంటారు, బట్ ఆ స్టేజ్ ఎక్కగానే మాత్రం కాన్ఫిడెన్స్ని చాలా బిల్డ్ చేసుకుంటారు కదా, దానికి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అసలు స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే ఒక భయం ఉంటుంది, అరే నేను చేయగలుగుతానా లేదా. బట్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తామో ర్యాంప్ పైన అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది. ఆ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ర్యాంప్ వాక్లో మనకు కాన్ఫిడెన్స్ అంటే మన మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవడం మేడం. మన మోడలింగ్, మన స్టైల్నెస్ అనేది మొత్తం మన గురించి మనం ప్రూవ్ చేసుకోవడమే ర్యాంప్ వాక్. సో మీ సీక్రెట్ ఏంటి మరి? మై సీక్రెట్ మై ప్యాషన్ ఈజ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్ మేడం. నా ప్యాషనే నా సీక్రెట్ మేడం. అండ్ అంతకుముందు నేను యాక్టింగ్ చేశాను కొన్ని సీరియల్స్లో కూడా, అండ్ ఒక మోడలింగ్లో కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాను. సో ఐ విల్ ట్రై టు బెస్ట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ చాలా బాగుంది, ఎందుకంటే యాక్చువల్గా ఇది మాంటీస్ ప్రొడక్షన్స్ మిస్టర్ ఇండియా అనేది నేషనల్ పేజెంట్. యాక్చువల్గా ఇప్పుడు వరకు ఏంటంటే ఓన్లీ స్టేట్ వైజ్ అలా చేసాం, కానీ నేషనల్ పేజెంట్ ఫస్ట్ టైం అనమాట. సో ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. గ్రూమింగ్ కూడా చాలా బాగుంది, అంతా కూడా బాగా నేర్పిస్తున్నారు. అతుల్ సార్ కూడా చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు మాకు. అసలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా దగ్గరుండి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి పర్సన్ టు పర్సన్ మనం ఎలా మాట్లాడాలి, ఎలా బాడీ బిల్డప్ చేసుకోవాలి అని అన్నీ కూడా చెప్తున్నారు. సో మీరు విజయవాడ నుంచి వచ్చానంటున్నారు, మీకు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారు? ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్ చేసాం మేడం, అంటే ఏపీ అది చేసాం, మిస్టర్ ఆంధ్ర అవి చేసాం, కానీ ఇది నేషనల్ పేజెంట్ అని ఫస్ట్ టైం వచ్చాం. సో ఈ ఈవెంట్లో మీకు ఏదైనా అవార్డు ఇస్తే దాన్ని మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు? నేను అవార్డు ఇస్తే మా మదర్కి డెడికేట్ చేస్తాను. ఏంటి సీక్రెట్? అంటే వాళ్ళే కదా ఫస్ట్ ఏంటంటే దగ్గరుండి సపోర్ట్ చేస్తూ నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాం. యాక్చువల్గా నేను బిజినెస్ మ్యాన్, నాకు యాక్చువల్గా ఇవేం తెలియదు. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట, నన్ను నేను స్క్రీన్లో చూసుకోవాలని నా ఎయిమ్. అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఒక ప్యాషన్, ఆ ప్యాషన్తో వచ్చాను ఇక్కడికి. సో మీరు ఈ ఫ్యాషన్ షో నుంచి మూవీ సైడ్, ఇండస్ట్రీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు? మేబీ అంటే ఏమైనా బై ఛాన్స్ మోంటీ సార్ ఏమైనా ఇస్తే షూర్గా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. సో మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? నాకేంటంటే నేను తొందరగా నేర్చుకోగలను, అలాగే ఏంటంటే తొందరగా డిగ్రేడ్ అవుతూ ఉంటే కొంతమంది వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండదు కొంతమందికి. ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు, ఇది అవసరమా, ఇది చెయ్యాలా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా సరే మనం నచ్చినట్టు మనం చేయాలి, మనం బతకాలి, అంతే. ప్యాషన్ని ఎవరు వదులుకోవద్దు. ఇంతకుముందు మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం ఈవెంట్? ఇంతకుముందు చాలా మోడలింగ్ షోస్ చేశాను. రీసెంట్గా 2026 నేను మిస్టర్ ఆంధ్ర కూడా రన్నర్ అప్ దాంట్లో. ఇంకా నేను చాలా బాడీ బిల్డింగ్ షోస్ కూడా ఆడినాను ఇంతకుముందు. దాంట్లో స్టేట్, నేషనల్, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినాను. మోడలింగ్లో ఇది నా థర్డ్ షో. ఎలా అనిపిస్తుంది మరి మోంటీ ఈవెంట్, G7 కానివ్వండి, మోంటీ ప్రొడక్షన్ సంయుక్తంలో ఇక్కడ ఇప్పుడు మీకు అంటే కొత్త ట్రెండీగా అండ్ అదేవిధంగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ షో కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ షో కండక్ట్ చేయడంలో నేను మెయిన్గా పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే ఈ గ్రూమింగ్ క్లాస్ కోసమే. ఇక్కడ గ్రూమింగ్ అతుల్ సార్ ఇస్తున్నారు, ఆయన చాలా ప్రొఫెషనల్గా ఇస్తున్నారు. సో మెయిన్ అయితే నాకు ఇక్కడ గ్రూమింగ్ నచ్చింది. ఇప్పుడైతే చూసాము ముంగట ఏం జరుగుతుందో. మీకు ఈ అవకాశం ఎలా వచ్చు? నేను ఇన్స్టాలో చూసినండి మోంటీ ప్రొడక్షన్స్ గురించి, సో ఇన్స్టాలో చూసి వచ్చినాను. హర్షిత్ గారు, అసలు ఈ మోడలింగ్ అంటే ఏంటి? మీ మాటలు.
మనకు తెలిసింది కొంతమే, అంటే ఎలా చెప్పాలంటే ఫ్యాషన్ అంటే మనం ఏదో బట్టలు వేసుకుంటాము అది ఇది అనుకుంటామని, కానీ మోడలింగ్ అనేది ఒక ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీకు లిమిట్లెస్గా ఏదైనా చేయగలరంటే ఓన్లీ మోడలింగ్ మాత్రమే. ఇందులో మీరేమైనా చేయొచ్చు, లైక్ మీరేమైనా వేసుకొని చేయొచ్చు, లైక్ వీ కాల్డ్ ఇట్ ఇస్ అ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ See, first of all, I need to get this title, and second, I need to do some films. Of that, I have a specialized Extreme Modeling Academy. I am the founder for that. Okay, so I'm very proud of that. So దాన్ని నేను బిల్డ్ చేసుకుంటూ అండ్ ఈ మోడలింగ్ని కూడా బిల్డ్ చేసుకుంటూ నేను మూవీస్లో కూడా చూస్తున్నాను అనమాట ప్రెసెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది ఈవెంట్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది నాకు. నేషనల్ లెవెల్లో ఇది నా ఫస్ట్ షో చేస్తున్నాను. ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకళ్ళు బాగా ఎంకరేజ్ చేసుకున్నారు. అండ్ గ్రూమింగ్ సెషన్కి మన ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ అతుల్ గారు వచ్చారు. మీరు చూసినట్లయితే ఆయన ఇచ్చే టిప్స్ అనేవి చాలా అంటే చాలా వ్యాలిడ్. ఇంతవరకు ఎక్కడ ఏ షోలో కూడా ఒక ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ వచ్చి టీచ్ చేసి ఈ మోడలింగ్లో టిప్స్ అనేవి ఇచ్చేది ఎక్కడ లేదు. ఇదే ఫస్ట్ షో అండ్ ఫస్ట్ టైం జరుగుతుంది. అండ్ ఆయన అంతా మాకు రోల్ మోడల్ లాంటి వాళ్ళు. మేమందరం ఆయన యూట్యూబ్ వీడియోస్ చూసి మేమంతా ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ తీసుకుని ఈ స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళం. డైరెక్ట్గా ఆయనే దగ్గరుండి మాకు ఎలా వాక్ చేయాలి, మాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి అన్నీ చెప్తూ అన్నీ గైడ్ చేయటం మాకు చాలా చాలా ఆనందంగా ఎక్సైటింగ్గా ఉంది. సో we will become a real good model after getting this. షైనీ, అసలు మీరు ఈ అవుట్ఫిట్ వేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం? యా, బికాజ్ నాకు ఈ కాస్ట్యూమ్ చాలా నచ్చింది అండ్ నన్ను నేను చాలా అందంగా చూపించుకోవచ్చు. సో నాకున్న స్ట్రక్చర్కి సో నాకు ఇది నచ్చింది, సో అందుకని ఇది వేసుకున్నాను నేను. సో ఒక డిజైనర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాగా సెలెక్ట్ చేసుకుంటారు? బేసిక్ అంటూ ఏం లేదు మనకి, లైక్ ట్రెడిషనల్ అప్పుడు మనకి ఏ విధంగా రెడీ అవ్వాలి ఏంటి, వెస్ట్రన్ వేర్ అప్పుడు మనం ఎలా రెడీ అవ్వాలి ఏంటి, సో ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మనం డిజైనర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో మనం చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అనేది పట్టించుకోవద్దు. ఫోకస్ ఆన్ మై గోల్స్, ఓన్లీ గోల్స్ పైన మనం ఫోకస్ పెట్టి సో వాక్ని చేయాలి. సో మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఫ్యాషన్ షోకి పార్టిసిపేట్ చేస్తారా లేదా ఇదే ఫస్ట్ ఈవెంట్? No, I'm a brand ambassador for Tirumala Jewellers. ఇంతకు ముందు షీఈస్ ఇండియా 2025లో ఐఎమ్ ఏ ఫస్ట్ రన్నర్ అప్. యా, మీ మాటలో అసలు మోడలింగ్ అంటే ఏంటి? మోడలింగ్ రిప్రజెంట్స్ కాన్ఫిడెన్స్ బికాస్ స్టేజ్ ఫియర్ అనేది బేసికలీ ఇట్స్ ఏ నేచర్ ఫర్ ఎవ్రీ వన్. సో modeling, doing modeling means walking in front of everyone is really difficult. If you have high confidence that we can walk, we can show our attitude, that is actually a place where we can show what are we. So this is what modeling for me. యాక్చువల్గా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నీకు ఎలా వచ్చింది? లైక్ నేను బేసిక్గా ఈ ఫ్యాషన్ షోస్ గురించి అన్నీ గూగుల్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అలాగా ఐ గాట్ టు నో ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. సో మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? లైక్ నాకంటే మా మమ్మీ ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఉంటుంది, షోస్ పార్టిసిపేట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఇన్ఫ్యాక్ట్ తనే నాకు రిఫర్ చేసింది, ఈ షో కూడా తనే నాకు రిఫర్ చేసింది, ఇది చెయ్యి బాగుంటుంది అని. సో ఈ ఈవెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? లైక్ దిస్ ఈజ్ లైక్ నేషనల్ ప్లాట్ఫామ్. మన తెలంగాణలో జరుగుతుంది. ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అనేది అంత ఈజీ అయితే కాదు ఎవరికి కూడా, చాలా హార్డ్ వర్క్ చేసేసే వస్తారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేజ్ యువర్ టాలెంట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్. యా. నవ్య, చెప్పండి అసలు ఈ థీమ్ వెనుక ఉన్న స్పెషాలిటీ ఏంటి? అంటే అనదర్ ఈవెంట్స్ మీరు చాలా చేస్తుంటారు అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మోంటీ ప్రొడక్షన్స్ అండ్ G7 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ మోంటీ సార్ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్. ఇది జస్ట్ పేజెంట్ లాగే కాకుండా ఇట్స్ లైక్ ఏ ఇన్స్పిరేషనల్ పేజెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ ఎవ్రీ ఆల్. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సో ఐఎమ్ గ్లాడ్ వర్కింగ్ హియర్ విత్ మోంటీ సార్. సో అసలు ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకుంటాం కదా, ఆ కాన్ఫిడెన్స్ మీలో రావడానికి గల సీక్రెట్ ఏంటి? Mainly future goals. Whatever I have to, I will be like a very dreamer. So I am like very confident in this. So I need to do this. So I have to do this.
ఇంతకు మీరు ఎలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఫ్యాషన్ షోకి సంబంధించి? నేను షీజ్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను అండ్ ఫ్యాషన్ వాక్స్ చేశాను. బ్రాండ్ అంబాసిడర్ కింద వాక్ చేశాను. సమ్ ఆఫ్ ద బ్రాండ్స్కి వాక్ చేశాను నేను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.